నమస్తే అండి. నేను డాక్టర్ శ్రవంతి, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ విశాఖపట్నం. ఈరోజు నేను ప్రెగ్నెన్సీలో వచ్చే డయాబెటీస్ గురించి చెప్తానండి. దాన్ని జీడిఎం అంటాం, జెస్టేషనల్ డయాబెటీస్ మిలిటస్. అంటే ఈ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అనేది ఎవరిలో ఎక్కువగా చూస్తాం అనేది ముందుగా చూద్దాం. హై రిస్క్ గ్రూప్స్ ఎవరు అనేది తెలుసుకుందామండి. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఏమైనా ఉన్నా, లేకపోతే వాళ్ళు అధిక బరువుగా ఉంటున్నా, లేకపోతే ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో ఆల్రెడీ షుగర్ డయాగ్నోజ్ అయినా, లేకపోతే ప్రీవియస్ బేబీ 4 kgs కన్నా ఎక్కువగా బరువు పుట్టినా సరే, వీళ్ళందరినీ వీళ్ళని హై రిస్క్ గ్రూప్ కింద కన్సిడర్ చేస్తామన్నమాట. సో ఎలా గుర్తిస్తాం ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉందా లేదా అనేది? యూజువల్లీ ఇది మనం ఒక యూనివర్సల్ స్క్రీనింగ్ ప్రొసీజర్ అనేది ఇండియన్ గైడ్లైన్స్ ప్రకారం చేస్తామన్నమాట. దాన్ని ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ విత్ 75 grams గ్లూకోజ్ అనేది టెస్ట్ చేస్తాం. ఇది ప్రెగ్నెన్సీలో 2 సార్లు చేస్తామన్నమాట. ఫస్ట్ యాంటీనేటల్ విజిట్లో ఒకసారి అండ్ 6th monthలో ఒకసారి ఈ టెస్ట్ చేస్తాం. ఈ టెస్ట్ ఎలా ఉంటుందంటే 75 grams గ్లూకోజ్ పౌడర్ని ఒక 300 ml వాటర్లో మిక్స్ చేసి ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇస్తాం. అది తీసుకున్న ఒక 2 hours తర్వాత బ్లడ్ గ్లూకోజ్ అనేది మెజర్ చేస్తామన్నమాట. ఇన్ కేస్ ఆ బ్లడ్ గ్లూకోజ్ అనేది మోర్ దాన్ 140 milligrams కన్నా ఎక్కువ ఉంది అంటే వాళ్ళలో షుగర్ ఉన్నది, ప్రెగ్నెన్సీలో షుగర్ డయాగ్నోజ్ అయ్యింది అని నిర్ధారిస్తామన్నమాట. సో అసలు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, చాలామంది మహిళల్లో ఏ లక్షణాలు అనేవి కనిపించమన్నమాట. కానీ ఇన్ కేస్ అది షుగర్ అన్కంట్రోల్డ్గా ఉంది అంటే ఆ ఎఫెక్ట్ బేబీ మీద అండ్ మదర్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. మదర్లో ఎలాంటి ప్రభావం ఉంటుంది అంటే, ఉమ్మనీరు అధికంగా పెరిగిపోతూ ఉండడం అండ్ ఇన్ఫెక్షన్స్ తరచుగా రావటం అండ్ దీనివల్ల నెలలు నిండకముందే డెలివరీ అయిపోవడం కానీ ఇలాంటి రిస్క్స్ అనేవి ఉంటాయి. అండ్ వీళ్ళలో సిజేరియన్ సెక్షన్ కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట వీళ్ళలో. అండ్ బేబీస్లో ఇన్ కేసు ఫస్ట్ 3-4 monthsలోనే షుగర్ అన్కంట్రోల్డ్ ఉందంటే బేబీ మీద ప్రభావం ఎక్కువ చూపిస్తుంది. సో దానివల్ల అబార్షన్స్ అవ్వడం కానీ, లేకపోతే అవయవ లోపాలు ఫామ్ అవ్వడం బేబీలోని ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా second trimester, third trimesterలో కూడా ఇలాగ అన్కంట్రోల్డ్గానే ఉన్నాయి అంటే బేబీకి కొంచెం సడన్గా బేబీ డెత్ అయిపోవడం కానీ ఇలాంటి కండిషన్స్ కూడా చూస్తూ ఉంటాం. అండ్ వీళ్ళలో బర్త్ ఇంజురీస్ అవుతాయి బేబీకి. అండ్ డెలివరీ తర్వాత కూడా బేబీలో షుగర్ లెవెల్స్ అనేవి ఫాల్ అయిపోతూ ఉంటాయన్నమాట. సో మనం ట్రీట్మెంట్ ఎలా చేయాలి, ఎలాగ మనం నియంత్రించవచ్చు అనే దానికోసం చూద్దాం. సో ఇలాంటి ఎఫెక్ట్స్ మనం ఇచ్చే ట్రీట్మెంట్తో బేబీ అండ్ మదర్ కూడా సేఫ్గా ఉంటారు. ఇనీషియల్ స్టేజ్లో మనం డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకసారి షుగర్ డయాగ్నోజ్ అయిపోగానే ఇన్సులిన్నా లేకపోతే షుగర్ తగ్గడానికి ట్యాబ్లెట్స్ అనేవి పెట్టమన్నమాట. ఇనీషియల్గా డైట్ అండ్ ఎక్సర్సైజ్ మోడిఫికేషన్ అనేది కౌన్సిల్ చేస్తాం వీళ్ళలో. ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అండ్ ఎలాంటివి అవాయిడ్ చేయాలనేది చెప్తూ ఉంటాం. వీళ్ళలో ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోమని కౌన్సిల్ చేస్తాం. ఎక్కువగా గోధుమలు అండ్ బ్రౌన్ రైస్, రాగి, జొన్నలు ఇలాంటివి తీసుకోమని, అండ్ అన్ని రకాల పప్పులు అండ్ నట్స్ ఇవి తీసుకోమని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. అండ్ అవుట్ సైడ్ అండ్ బేకరీ ఫుడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. అండ్ స్వీట్స్ కూడా కంప్లీట్గా అవాయిడ్ చేయమని చెప్తామన్నమాట. అండ్ వీళ్ళలో ఫ్రూట్స్లో కూడా అంతే. ఏమనుకుంటారు, ఫ్రూట్స్ అన్నీ హెల్దీనే కదా, అన్నీ తీసుకోవచ్చు అనుకుంటారు. కానీ ఎక్కువగా ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్లో చూసుకుంటే మ్యాంగో కానీ, సపోటా కానీ, ఇంకా గ్రేప్స్, ఈ బనానా ఇవన్నీ షుగర్ లెవెల్స్ని ఎక్కువగా పెంచుతాయి అన్నమాట. సో ఇవన్నీ అవాయిడ్ చేసుకోమని వాళ్ళకి చెప్తూ ఉంటాం. అండ్ ఇంకా ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ డిన్నర్ కూడా అట్లీస్ట్ 15 to 20 minutes ఎక్సర్సైజ్ మినిమల్ వాకింగ్ అవి చేసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్డ్గా ఉంటాయి అన్నమాట. ఇన్ కేస్ ఇనీషియల్ 2 weeksలో ఇవి చేసినా సరే వాళ్ళకి షుగర్ లెవెల్స్ కంట్రోల్గా లేవు అంటే అప్పుడు ఇన్సులిన్ ట్రీట్మెంట్కి వెళ్తాం. కానీ చాలా 50% ప్రెగ్నెంట్ ఉమెన్ విత్ డైట్ అండ్ ఎక్సర్సైజ్తోనే షుగర్ కంట్రోల్లో ఉంచుతారనమాట. సో మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది ఈ డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో అనేది చాలా కామన్, బట్ ఇట్ కెన్ బి ప్రివెంటెడ్ అండ్ మేనేజబుల్ విత్ ప్రాపర్ కేర్. థ్యాంక్ యూ.